హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సలోమి. రీసెంట్గా వచ్చిన కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాము. ఈ మూవీ అయితే చాలా బాగుంది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అయిన కళ్యాణ్ రామ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేఫ్గా రావడానికి బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు, అలాగే జమీందార్ కూతురైన విజయ్ని ఎవరు హత్య చేశారు తెలుసుకోవడానికి స్టోరీలో ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్లో సుభాష్ చంద్రబోస్ ఇండియా వస్తున్నారనే విషయాన్ని చీఫ్ సిగ్నల్ ఆఫీసర్కి విషయం తెలియడంతో స్టార్ట్ అవుతుంది. ఈ కోడ్ని నా ఫ్రెండ్ అయిన త్రివర్ణకి పంపించు అని చీఫ్ సిగ్నల్ ఆఫీసర్కి చంద్రబోస్ చెప్తారు. ఆ తర్వాత రసపాడు అనే విలేజ్ని చూపిస్తారు. జమీందారు ఇల్లు చూపించి జమీందారు కూతురు విజయ మరియు అతని పనివాడు అయిన భూమా క్లోజ్గా ఉండటం చూపిస్తారు. ఆ తర్వాత రోజు విజయాన్ని హత్య చేసిన సందర్భాన్ని చూపిస్తారు. అదే సందర్భంలో ఆ ఏరియా ఎస్ఐ అయినటువంటి ముత్తయ్య వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ తర్వాత ముత్తయ్య ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో జమీందార్ ఇంటి పని మనిషిని అనుమానిస్తూ నువ్వే నగల కోసం డబ్బు కోసం హత్య చేసి ఉంటావు అని చెప్పి అనుమానిస్తాడు. కానీ జమీందారు బెడ్రూమ్లో అతని డ్రెస్కి అంటున్న రక్తపు మరకలు, కత్తికి ఉన్న రక్తపు మరకలు చూసి ఆ కత్తి మీద జమీందార్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉండటంతో జమీందారే తన కూతుర్ని చంపాడు అని నిర్ధారిస్తూ ముత్తయ్య జమీందార్ని అరెస్ట్ చేస్తాడు. జమీందారుని ఎస్ఐ ముత్తయ్య పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్న సమయంలో హీరోయిన్ నషేద అక్కడికి రావడంతో తన మామయ్యని ఎక్కడ తీసుకెళ్తున్నారు అని పోలీసుని అడుగుతుంది. పోలీసులు జమీందారుని తీసుకుని వెళ్ళిపోగా హీరోయిన్ రిపోర్టర్ అయినటువంటి షాఫీతో కనుసైగలతో ఏదో మాట్లాడినట్టుగా సైగ చేస్తుంది. ఆ తర్వాత సీన్లో బే ఆఫ్ బెంగాల్ వెళ్తున్న ఒక షిప్లో దొంగలు పడి బంగారాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో పనిచేస్తున్న వాళ్ళందరినీ చంపేయగా అందులో ఒక వంట మనిషి బ్రిటిష్ హెడ్ ఆఫీస్లో ఉన్న అధికారులకు సమాచారం అందిస్తాడు. చివరికి అదే షిప్లో డెవిల్ కూడా జర్నీ చేస్తున్నాడు అని తెలుస్తుంది. అయితే డేంజర్ మన వాళ్ళకి కాదు, డెవిల్ వల్ల వాళ్ళకే డేంజర్ అని చెప్పి బ్రిటిష్ అధికారి నవ్వుకుంటాడు. తర్వాత షిప్లో రౌడీలకు హీరోకి మధ్య పెద్ద ఫైట్ సీన్ అవుతుంది. తర్వాత సీన్లో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ హెడ్ అయినటువంటి బ్రిటిష్ లెఫ్టినెంట్ ఆఫీసర్ నుంచి డెవిల్కి కాల్ వస్తుంది. లెఫ్టినెంట్ ఆఫీసర్ డెవిల్కి ఒక కేసును అప్పగించి నువ్వు రసపాడు వెళ్ళాలి, అక్కడ విజయ హత్య జరిగింది మరియు జమీందారుని అరెస్ట్ చేశారు, నువ్వు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఆ హత్య చేసింది ఎవరో కనిపెట్టాలి అని కేసు అప్పగిస్తాడు. దానికి హీరో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి ఈ హత్యకు సంబంధం ఏంటని అడగ్గా అక్కడ బ్రిటిష్ లెఫ్టినెంట్ ఆఫీసర్ ఒక ఫోటోను చూపించి మనకు మాత్రం స్క్రీన్ మీద చూపించకుండా హైడ్ చేస్తారు. దీంతో డెవిల్ రసపాడుకి తన అసిస్టెంట్ అయిన శాస్త్రితో వెళ్లాల్సి వస్తుంది. డెవిల్ రసపాడు చేరుకోగానే జమీందార్ ప్యాలెస్ని చేరుకుని అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో జమీందారు భార్యని కలిసి ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరుంటారు అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత డెవిల్ ముత్తయ్యని పిలిచి ఈ హత్యని మీరు 30 నిమిషాల్లో సాల్వ్ చేశారని విన్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ముత్తయ్య అవును సార్, ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మరియు ఆ చొక్కా మీద ఉన్న రక్తపు మరకలు చూసి ఈ హత్య జమీందార్ చేసి ఉండొచ్చని ఆధారాలను సేకరించి మన స్టేషన్లో భద్రపరచానంటాడు. ఆ కత్తిని చూసి డెవిల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ కత్తి మీద ఉన్న రక్తపు మరకలు బయట ఉన్నాయా లోపల ఉన్నాయా అని అడిగి ఆ తర్వాత విజయ బ్యాండ్ మీద ఉన్న గాయాన్ని బట్టి లెఫ్ట్ హ్యాండ్తో హత్య చేసినట్టు ముత్తయ్యతో చెప్తాడు. డెవిల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా ప్యాలెస్లో పనిచేస్తున్న వంట మనిషి రాణి, అక్కడ పనిచేస్తున్న భూమా ఇద్దరు కనిపించట్లేదనే విషయం తెలుసుకుంటాడు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా డెవిల్ ఈ ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి అని అడిగితే మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి అంటారు. అందులో 2 ద్వారాలు ఓపెన్ ఉంటాయి, కానీ 3వ ద్వారం మాత్రం అరిష్టం అని చెప్పి ఆ ద్వారాన్ని చాలా సంవత్సరాలుగా మూసి ఉన్నామని చెప్తారు. ఇదిలా ఉండగా హీరోయిన్ అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోతాడు. తర్వాత డెవిల్ మరియు శాస్త్రి ఇద్దరూ కలిసి సరదాగా బయటకు వస్తారు. డెవిల్ సిగరెట్ తాగుతుండగా అక్కడ పక్కనే వంట వండుతున్న మంటను చూసి ఆశ్చర్యంగా చూస్తాడు. ఎందుకంటే అక్కడ వంట అంతా గోబర్ గ్యాస్ నుంచి యూజ్ చేసి వండుతారు. మంట నీలం రంగులో లేకుండా ఎరుపు రంగులో ఎందుకు వస్తుంది అని అనుమానించి ఆ మంట కార్బన్తో మండుతుందని కనిపెడతాడు. జనరల్గా మానవ శరీరంలో కానీ జంతువుల శరీరంలో కానీ కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత గోబర్ గ్యాస్ ఉన్న బావి దగ్గరికి వెళ్ళి ఇందులో ఏదో ఉంది బయటకు తీయండి అని చెప్పి అక్కడ ఉన్న పని వాళ్ళకి చెప్పక అక్కడి నుంచి శవం బయటపడుతుంది. ఆ శవాన్ని అందరూ చూసి షాక్ అయ్యి ఇది రాణి శవం అంటారు. డెవిల్ శవం చేతిలో ఉన్న తాళాన్ని తీసి జమీందార్ భార్యని అడగ్గా 3వ డోర్ కీని చూపిస్తుంది. ఆ ఒరిజినల్ తాళం మీద ఉన్న మైనపు గుర్తులు బట్టి ఈ డూప్లికేట్ కీ చేయించారని చెప్తాడు. ఆ తర్వాత ఈ ఊర్లో డూప్లికేట్ తాళాలు తయారు చేసే వ్యక్తి ఎవరైనా అడుగుతాడు. అయితే దేవయ్య డూప్లికేట్ తాళాలు తయారు చేస్తాడని తెలుసుకొని అతని ఇంటికి వెళ్ళి అతని భార్యని అడగ్గా అతను కొన్ని రోజుల నుంచి ఇంటికి రావడం లేదని చెప్తుంది. దేవయ్య గంజాయికి అలవాటు పడిన మనిషి అని తెలియగా డెవిల్ శాస్త్రితో ఈ గంజాయి ఎక్కడ దొరుకుతుందో కనుక్కో, అక్కడ ఖచ్చితంగా దేవయ్య వస్తాడని చెప్తాడు. ఇక్కడ జమీందారి బిజినెస్ పార్ట్నర్ అయిన పట్వారి భార్య రోజీని ఇంట్రడ్యూస్ చేస్తారు. రోజీ ఒక పబ్ డాన్సర్.
ఇప్పుడు రోజీని ఇన్వెస్టిగేట్ చేయడానికి తన పబ్కి వెళ్తాడు. అక్కడ ఒక సాంగ్ అయిన తర్వాత డెవిల్ రోజీని కలిసి విజయ్ చనిపోయిన రోజు నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తాడు. అయితే నేను పట్వారి కోల్కతా వెళ్ళడానికి రైల్వే స్టేషన్ వెళ్ళిపోయిన తర్వాత నేను తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాను అని సమాధానం ఇస్తుంది. రోజీకి ఇయర్ రింగ్ చూపిస్తే ఇది నీదేనా అని అడగగానే రోజీ భయపడి రోజీకి జమీందారికి ఉన్న ఎఫైర్ గురించి చెప్పేస్తుంది. తర్వాత జమీందారి కాల్ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నాకు విజయ్ హత్యకి ఏమీ సంబంధం లేదు అని క్లియర్గా చెప్పేస్తుంది. తర్వాత సీన్లో డెవిల్ తన అసిస్టెంట్ శాస్త్రికి చెప్పి ఆ రోజు ఆ టైంలో కాల్ చేసింది ఎవరో ఎంక్వైరీ చేయమంటాడు. ఆ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే కాల్ చేసింది రోజీ హస్బెండ్ పట్వారి అని తెలుస్తుంది. పట్వారి ఆ టైంలో జమీందారి గెస్ట్ హౌస్కి ఎందుకు కాల్ చేశాడు అని అనుమానంతో డెవిల్ పట్వారి దగ్గరికి వెళ్తాడు. అక్కడ డెవిల్ పట్వారిని కొట్టి అడగ్గా విజయ చనిపోయిన రాత్రి కోల్కతాకు వెళ్లకుండా ఇంటికి తిరిగి వస్తూ రోజీ కార్ జమీందార్ గెస్ట్ హౌస్ ముందు చూసి లోపలికి వెళ్ళి చూడగా రోజీ జమీందార్ క్లోజ్గా ఉండడం చూసి కోపంతో ఇంటికి వచ్చేసా అని చెప్తాడు. అదే టైంలో విజయ రూమ్లో ఎవరో ఎంటర్ అవుతున్నట్టు అలికిటి రావడంతో టెలిస్కోప్ తీసుకొని గమనించగా విజయ మరియు అతని ప్రియుడు పనివాడు క్లోజ్గా ఉండడం చూసి నేను ఎంత పెయిన్ అనుభవించానో అంతే పెయిన్ జమీందారికి కలగాలని కాల్ చేసి చెప్పేశాను. కోపంతో జమీందార్ ఇంటికి వెళ్లి చూడగా విజయ పనివాడితో క్లోజ్గా ఉండటం చూసి కత్తి తీసుకుని భూమి మీద దాడి చేశాడు. తన కూతురు జమీందార్ తల మీద కొట్టి స్పృహ కోల్పోయేలా చేసింది. ఈలోగా రోజీ రావడంతో ఆ తర్వాత నాకేం జరిగిందో తెలియదు అని హీరోతో చెప్తాడు. అదే రోజు రాత్రి హీరోయిన్ నైషద లైట్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఎవరికో సిగ్నల్ ఇచ్చి కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక ముసుగు వేసుకొని ఒక వ్యక్తి కలవడానికి ట్రై చేయగా అతన్ని హీరో చూసి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అతను అడవిలోకి తప్పించుకొని పారిపోతాడు. ఇంకోవైపు రమణ తన కొడుకుని ఎవరో ఒక బామ్మ రక్షించి తన ఇంట్లో ఉంచుకుందని తెలుసుకొని రమణ తన కొడుకుని కలవడానికి వెళ్తాడు. అయితే రమణ తన కొడుకుని ఆ రోజు ఏం జరిగిందా అని అడగ్గా అయితే భూమా ఇలా చెప్తాడు, ఆ రోజు నన్ను విజయాని జమీందర్ గారు ఒకే గదిలో చూసి నన్ను చంపడానికి ప్రయత్నించగా నన్ను విజయ కాపాడింది. ఆ తర్వాత నేను విజయాన్ని వదులుకోలేక వెనక్కి వెళ్ళి చూడగా ఆలోపే విజయాన్ని అతను చంపేశాడు. నేను భయపడి పారిపోయి అడవిలో దాక్కున్నాను. మన విజయాన్ని చంపింది ఎవరో అని భూమాని అడగ్గా అతని పేరు చెప్పోలోపే బయట నుంచి ఏదో చప్పుడు రాగానే రమణ బయటకు వెళ్ళి చూస్తాడు. ఆలోపే భూమాని అండ్ అతని తండ్రి రమణని ఎవరో చంపేసి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా శాస్త్రి సార్ సూసైడ్ జరిగిన స్పాట్కి వెళ్ళి వెతికితే ఏమైనా క్లూ దొరకచ్చేమో అని అంటాడు. తరువాత శాస్త్రి డెవిల్తో సార్ సూసైడ్ జరిగిన స్పాట్కి వెళ్తే ఏమైనా క్లూ దొరకచ్చేమో అని అంటాడు. కానీ డెవిల్ మాత్రం అవసరం లేదు, మనం నైషద ఉన్న రూమ్కి వెతికితే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది అని అంటాడు. ఎందుకంటే సంపూర్ణ సూర్యగ్రహం రోజు ఏ టెంపుల్ తెరవదు, ఈరోజు నైషద టెంపుల్కి వెళ్ళడం ఏంటి అని శాస్త్రిని ఫాలో అవ్వమంటాడు డెవిల్. తర్వాత డెవిల్ నషద రూమ్కి వెళ్ళి క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతుండగా ఒక వైట్ పేపర్పై ఎవరో ఇంతకుముందు పేపర్పై రాయటం వల్ల కింద పేపర్ మీద అచ్చుపడినట్టు కనిపిస్తుంది. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ రాసినట్టు అర్థమవుతుంది. అది కోడ్ అనుకొని దాన్ని రాసుకొని వెళ్తాడు డెవిల్ ఆ కోడ్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అంతలో శాస్త్రి అక్కడికి వచ్చి సార్ నషాద సూర్యోదయం ప్రెస్ ఆఫీస్కి వెళ్ళి షఫీ గురించి ఎంక్వైరీ చేస్తుంది, కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం షఫీ లేడని తెలిసి వెనక్కి వచ్చేసింది అని అంటాడు. నెక్స్ట్ సీన్ బ్రిటిష్ లెఫ్టినెంట్ ఆఫీసర్ ఆ కోడ్ని లండన్లో ఉన్న తన టీంకి షేర్ చేసి దీన్ని డీకోడ్ చేయమని చెప్తాడు. ఇది ఇలా ఉండగా హీరోయిన్ హీరో కోసం భోజనాల్లో మొత్తం మందేసి పంపిస్తుంది. హీరోకి ఎందుకో డౌట్ వచ్చి ఆ భోజనం మొత్తాన్ని తన అసిస్టెంట్ శాస్త్రితో తినమని చెప్తాడు. తర్వాత హీరోయిన్ ఒక వ్యక్తిని కలవటానికి లోపలికి రమ్మని చెప్పి లైట్ ఆన్ ఆఫ్ చేసుకుని సిగ్నల్ ఇస్తుంది. హీరోయిన్ నషద ఆ వ్యక్తితో ఇలా అంటుంది, కోడ్ ఎవరో దొంగలించారు, ఈ విషయాన్ని త్రివర్ణకే తెలియాలి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో హీరో అక్కడ వచ్చి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ ఆ వ్యక్తి మాట్లాడుకున్న మాటలను బట్టి హీరోకి వీళ్ళిద్దరు ఐఎన్ఏ ఏజెన్సీస్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో డెవిల్ బ్రిటిష్ లెఫ్టినెంట్ ఆఫీసర్తో ఉన్నప్పుడు బ్రిటిష్ లెఫ్టినెంట్ ఆఫీసర్ అండ్ అతని అసిస్టెంట్ దొరికిన కోడ్లో హాఫ్ ఆఫ్ ద కోడ్ డికోడ్ చేశాము, ఇంకొక హాఫ్ ఆఫ్ ద కోడ్ డికోడ్ చేయలేకపోయాము, సో డెవిల్ నీ ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేయి అని చెప్తారు. ప్లాన్ బి ఏంటంటే హీరోయిన్కి దగ్గరే కోడ్ రాబట్టడం. డెవిల్ హీరోయిన్కు దగ్గర అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా అతడు తన మావయ్య అనేటువంటి జమీందారిని జైలు నుంచి బయటకు విడిపిస్తాడు. అప్పుడు హీరోయిన్ హీరో మంచితనాన్ని చూసి అతన్ని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. ఇదిలా ఉండగా ఐఎన్ఏ ఏజెంట్స్ ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో అక్కడ ఒక లేడీ వచ్చి ఆ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ని త్రివర్ణ అని రాసి ఉన్న కత్తితో చంపేస్తుంది. అది చూసిన ఏజెంట్స్ ఆమెని త్రివర్ణ ఐఎన్ఏ ఏజెంట్ అని అనుకుంటారు.
తర్వాత సీన్లో శాస్త్రి డెవిల్తో, సార్ మీరు నషాదాన్ని ప్రేమిస్తున్నారు కదా, పెళ్లి చేసుకోమని అంటాడు. కానీ డెవిల్, నేను వచ్చింది జమీందార్ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కాదు, నషాద కోసమే, తనే నా టార్గెట్. స్టార్టింగ్లో హీరోకి ఈ కేసు అప్పగించినప్పుడు మనకు ఒక ఫోటో చూపించకుండా హైడ్ చేస్తారు కదా, ఆ ఫోటో ఎవరిది అంటే నషాదాది. నషాద ఒక చీఫ్ సిగ్నల్ ఆఫీసర్. తనకి నేతాజీ బోస్ ఎప్పుడు ఎక్కడికి వస్తున్నాడు అన్న విషయం తెలుసు. సో నషాద నుంచి ఆ విషయాన్ని రాబట్టడం కోసం డెవిల్ని రాసపాడికి పంపించారు ఈ బ్రిటిష్ వాళ్ళు. ఇది ఇలా ఉండగా బ్రిటిష్ లెఫ్టినెంట్ ఆఫీసర్ నుంచి డెవిల్కి కాల్ వస్తుంది హెడ్ ఆఫీస్కి రమ్మని. హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ కోడ్ని మా లండన్ టీం వాళ్ళు డికోడ్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ కూడా ఇంకా డికోడ్ చేయలేదని అంటాడు. తర్వాత బ్రిటిష్ ఆఫీసర్స్ డెవిల్తో రౌడీ గ్యాంగ్ని పంపించి హీరోయిన్ని రేప్ చేయించాలని ప్లాన్ వేసామని చెప్తారు. అదే సమయంలో హీరో అక్కడ వెళ్ళి హీరోయిన్ని సేవ్ చేస్తాడు. యాక్చువల్గా బ్రిటిష్ ఆఫీసర్స్ అందరూ డెవిల్ బ్రిటిష్ కోసం పనిచేస్తున్నారని అనుకుంటారు. ఒక్కసారిగా డెవిల్ హీరోయిన్ సేవ్ చేయగానే అందరూ షాక్ అవుతారు. ఇక్కడితో ఇంటర్వెల్. ఇప్పుడు సెకండ్ పార్ట్లో హీరో బ్రిటిష్ సపోర్ట్ చేస్తాడా, హీరోయిన్కి సపోర్ట్ చేస్తాడా తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.